హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చడి చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్ మనం టమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకొని అందులో మనం ఇవన్నీ వేసుకొని కొంచెం మరిగాక గోంగూర యాడ్ చేసుకుందాం. తర్వాత గోంగూర ఒక జాలి దాంట్లో వార్చేసుకుందాం. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని తర్వాత మనం ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు సామాన్లు అన్నీ, కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేసుకొని. తర్వాత మనం సాల్టు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసుకొని గోంగూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 minutes మూత పెట్టేసుకుందాం. సారీ, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. చూసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చాక సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసుకొని ఆనియన్తో వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎలా కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక కమెంట్ కూడా చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.